నమస్కారం. నమస్తే అండి. జగన్ గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. జెడ్సీ రకం కాదండి ఆయన. అరెస్టులుగా అయ్యి జేసీ పెట్టాలంటే పార్టీ పెట్టుకోడు కాదు ఆయన. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కావాలని ఇరికించి ఆంధ్ర రాష్ట్రంలో లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. దానికి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇరికించారు, జడ్జీలు మేనేజ్ చేశారు, అన్ని రంగాలను మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా చేశారు. అతను ఎన్ని ఒడిదుడుకులేని తట్టుకుంటాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ మద్యం కుంభకోణం అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు జరిగినా కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర సంస్థలు ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు ఖండించాలండి. ఇప్పుడు ఇవాళ బీజేపీ పక్షపాత్ర వహిస్తుందండి. జగన్ గవర్నమెంట్లో సంబంధం లేని వ్యక్తులు, సపోజ్ లేదు డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ మినిస్టర్ కానీ, ఓ సీఎం స్థాయి కానీ, లేదా ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంతంలో జరిగిన వాళ్ళ గురించి కేసులు ఉంటాయండి క్యాబినెట్ మీద. దీని మీద వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి, కొత్త వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి ఒక కథ అల్లి, ఒక స్టోరీ అల్లి, ఆ స్టోరీ మీద ఈ కేసు బుక్ చేయడం అంటే నిలబడదండి. నిజంగా మధ్య కుంభకోణం జరిగిందా లేదా అన్నది చట్టబద్ధతగా అన్ని క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి. ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టులు రిమాండ్కి పంపవు కదా? కోర్టు మనం చూస్తాం, న్యాయస్థానాల్లో కూడా మా చట్టం చుట్టం కింద తయారైనాయండి. ఎందుకంటే ఎలిగేషన్ చేయడం తప్పు కాదు, ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. ఎంక్వైరీ చేసి వ్యక్తుల్ని ప్రలోభ పెట్టి ఆ వ్యక్తుల పేరు చెప్పి వాళ్ళని తీసుకురావడం తప్పండి. మిథున్ రెడ్డి గారు కానీ, మిగిలిన కసిరెడ్డి గారు కానీ, వేరే వాళ్ళు కానీ ఉన్నారు వ్యక్తులు, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందులో గవర్నమెంట్లో భాగస్వామ్యులు కాదు. ఒక గవర్నమెంట్లో కరప్షన్ జరిగిందంటే ఆ సంబంధిత ఆఫీసర్ కానీ, ఆ క్యాబినెట్ కానీ, ఆ సీఎం కానీ వీళ్ళు ఇన్వాల్వ్మెంటు, వీళ్ళు ఎంక్వైరీ చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు అనఫిషియల్గా వాళ్ళు చేశారని ఒక సృష్టికర్త సృష్టించి దాని మీద ఎంక్వైరీ చేశారు. ఇటువంటి ఎంక్వైరీ నిలబడదండి. అది నిజంగా వాళ్ళు చేసినా చేసేకపోయినా చట్టబద్ధత లేదండి దానికి. రేపు పొద్దున్న శిక్షించడానికి కానీ, పట్టుకునే ఎవిడెన్స్ కానీ చట్టంలో చెల్లదండి. అవి ఎంతవరకు ఇండియన్ గవర్నమెంట్లో రాజకీయ నాయకుడు చేసిన కరప్షన్లో కానీ, ఎంక్వైరీలు కానీ ఏదో ఒక్కటి తేలలేదు. ఇవన్నీ కాలక్షేపం. మేము వాళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటాం. లేదు, వీళ్ళు ఎంక్వైరీ చేయడం మంచిదే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన కరప్షన్ని మీ అధికారంలో ఉన్నప్పుడు కరప్షన్ జరుగుతుందని మీరు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినప్పుడు ఇందులో భాగస్వాములు కూడా మీరు ఉంటారు. ఎవరు? కేంద్రమా? కేంద్రం కూడా భాగస్వాములు లెక్కే. రాష్ట్రాల్లో కుంభకోణాలు జరుగుతున్నప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా వర్గాలు దాన్ని పట్టుకొని దాన్ని బయట పెట్టాలి ఎప్పటికప్పుడు. అంతే. గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వదిలేసి, అనుకూలం లేనప్పుడు ఇవాళ ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి మీకు కలిసి ఉన్నప్పుడేమో దాన్ని వదిలేసి, ఇప్పుడు అతను వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టుకుండా ఎక్కడ ఏం లేవండి. ఓన్లీ మధ్య కుంభకోణం మీద దాని మీద ఎలిగేషన్ చేశారు. అందులో వాస్తవాలు ఉన్నాయో లేదో మనకు అందరూ కరెక్ట్గా తెలియదు. ఒకవేళ వాస్తవాలు ఉన్నాయి, అవి టెక్నికల్గా ఎవరికే దొరకబోయి అయితే దొరికవు. రాజ్యాంగంగా దొరకని అనఫిషియల్గా జరుగుతాయి. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటారండి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉందండి, ఒక 5,000 ఉన్న ఎస్ఎఫ్ని 10,000, 12,000 రాసి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారండి. దాన్ని టెండర్ పిలుస్తారండి. దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తే చట్టబద్ధత ఉందండి. దానికి ఏది దొరకదండి. మనకి రాజ్యాంగంలో, అసెంబ్లీలో కానీ మనకి. మీరు చేసిన తప్పులు దొరకవంటారా, లేదంటే ఇవన్నీ మసిపూసి మారేడు కాయ అంటారా? ఇది అంతా మసిపూసి మారేడు చేయడం ఒక ఆప్షన్ అండి. ఒకవేళ అందులో ఏమైనా తప్పులు జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళు చూసుకోకపోవటం వాళ్ళది కూడా తప్పు. కేంద్ర దర్యాప్తు వ్యవస్థలలో ఎంతవరకు స్వాతంత్రం ఉంది? మీరు చూసారండి, ఆయన మా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కానీ గవర్నమెంట్లో కానీ లేడైనా ఆయన మీద ఎలిగేషన్ వేసి ఇప్పటికీ అయ్యే కేసులు అయ్యే తోడదవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేది రాజ్యాంగం ప్రకారం అయితే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, వ్యాపార సంస్థల్లో ఎవరికైనా హక్కు ఉందండి షేర్లు పెట్టుకుంటానికి. మీ తండ్రి గారు భూములు ఇచ్చారు, మీ దాంట్లో షేర్లు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బుక్ చేశారు. అది రాజ్యాంగ చట్టబద్ధత ఉండదు, ఆ కేసులు నిలబడవు. అది కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు జరిగే కేసులన్నీ కూడా చట్టబద్ధత లేని కేసులు. చట్టబద్ధత అంటే ఆ డిపార్ట్మెంట్లో ఆఫీసుని ఇన్వాల్వ్ చేసి అతను కరప్షన్ పట్టుకుని అతను దొరికితే దాన్ని శిక్షించాలి. లేనిట్లు ఊరి హైలైట్ చేసుకుని అందులో మద్యం కుంభకోణం ఏదో జరిగిపోయిందని అడవాడు చేసి చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది మద్యం వల్ల. గత గవర్నమెంట్లో ప్రైవేట్ పనులు చేసిందండి, ప్రైవేట్ షాపులు ఇచ్చేసింది. వాళ్ళు వెచ్చలవేడిగా ట్యాక్సులు కట్టుకుని అమ్ముకున్నారు, వాళ్ళు ఆదాయం పొందారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పుడు అందులో కరప్షన్ ఉండే అవకాశం ఉండదు. లేదు, ఒకవేళ డిస్టిలరీస్ కంపెనీస్ అనఫిషియల్గా గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తే మీకు వస్తారు, మాకు ఇస్తారు.
అది ఓపెన్ సీక్రెట్. తెలుగుదేశానికి ఇస్తారు. ఇప్పుడు అయ్యే బ్రాండ్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారనుకోండి 14 నెలలు మీకు ఇచ్చినట్టే. ఇంకా దాంట్లో ఏముంటాయండి కేసులు? వాస్తవాలు మాట్లాడుకుంటాయి. మన పార్టీలు ఏం దాటి మనం ఎవరో మాట్లాడకూడదు. వాస్తవాలు ప్రజలు పబ్లిక్గా మాట్లాడుకోవాలంటే అందులో మీకు జరిగినప్పుడు ఆ బ్రాండ్లు అయ్యే బ్రాండ్లు అమ్ముతున్నారు, అవి ఆపేయాలి. అయ్యే కంటిన్యూ చేస్తున్నారు. మా మీద లేనిపోని ఎలిగేషన్ వేసారు. వాస్తవాలు ఉన్నా అన్అఫిషియల్గా ఏదన్నా వేసారు. గతంలో మీ గవర్నమెంట్లో మీరు ఇచ్చిన కంపెనీలు అయ్యి అప్పుడు మీకు ఇచ్చున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఇచ్చారని అలరా చేస్తారు. మళ్ళీ మీ గవర్నమెంట్లో అయ్యే బ్రాండ్లు అయ్యే కంపెనీలు డిస్టర్బ్ నుంచి వస్తున్నాయి. మరి మీకు కూడా ఇస్తారు కదా. దీన్ని మీరు ఎలిగేషన్ చేసిన ఇబ్బంది లేదు కదా. అన్అఫిషియల్గా పొలిటికల్గా మీకు వస్తే వీళ్ళకి వస్తే మీకు వస్తాయి. జరిగిన మా గవర్నమెంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచగలిగాం. మళ్ళీ మీరు ప్రైవేటీకరణ చేసేసారు మందులు. ఆ మందులో గవర్నమెంట్ ఆదాయం పోతుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయాలు పెరుగుతున్నాయి. దాన్ని బట్టి మీరు ఎవరి తప్పని మీరు నిర్ణయించుకోవాలి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుపై, తల్లికి వందనం, ఫ్రీ బస్ పథకంపై మీ కామెంట్. హామీలు నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చేయట్లేదండి. మా జగన్మోహన్ రెడ్డి కూడా మేము గతంలో చెప్పాను మీకు, మేము మన ప్రశాంతంగా 2-3 వేలు ప్రశాంతంగా ఉందామంటే వినకుండా ప్రజల పక్షాన్ని పోరాడి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని గొడవ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి యాంటీ వస్తుందని చెప్పి వాళ్ళకి ఎమ్మెల్యేలు కేటర్ గట్టిగా చెప్పడం వల్ల తల్లికి వందనం ఇచ్చారు. వెరీ గుడ్, ఇచ్చారు, మంచిది. ప్రజలకు ఇవ్వటం మంచి పథకం నెరవేర్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి టైంలో సపోజ్ ఒక 50 లక్షలు ఉందనుకోండి అమ్మఒడి, వీళ్ళు ఎక్కువ మంది ఇంకా పెంచాలని అందరికి ఇస్తారు కాబట్టి కుటుంబంలో 2 ఉన్నా 3 ఉన్నారు. కానీ వీళ్ళు అంతకన్నా తక్కువ మందికి ఇచ్చారు. నెంబర్స్ పెరుగుతారు కదండి. లబ్ధిదారుల సంఖ్య 67 లక్షల ఎంతెంత వరకు ఉందంటారు? అని వాళ్ళు ఇచ్చినట్టు కరెక్ట్ కాదండి, తక్కువగా ఇచ్చారండి. ఆ సంక్షేమం జగన్ గారికి ఇచ్చింది కానీ ఎక్కువ నెంబర్స్కి ఇవ్వాలి. తక్కువ మందికి ఇచ్చారు. సర్లే పోనీ ఎంతో కొంత 70% అని న్యాయం చేశారు, ఓకే. ఆ తల్లికి వందనం అని చెప్పి స్కూల్స్కి వెళ్ళి మేము మంచి చేసాం, మా అబ్బాయి సుపుత్రుడు లోకేష్ గారు ఆలోచనే తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఒక్కసారి వాళ్ళు కూర్చున్న ప్రాంతం, ఆయన కూర్చున్న స్కూలు, బడి, దేవాలయం లాంటి బడిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి వాళ్ళ కళ్ళతో చూసినట్టు ఉంది. నాడు నేడులో తీసుకొచ్చి స్కూల్స్ డెవలప్ చేశాడు. ఆ స్కూల్స్లోకి వచ్చిన జగన్మోహన్ చేసిన డెవలప్మెంట్లోకి వచ్చిన ఆయన తల్లికి వందనం మా అబ్బాయి సృష్టికర్త అని చెబుతున్నారు. అదే ఆయన అర్థం చేసుకోవాలి. అమ్మఒడి అని తీసుకొచ్చింది జగన్ గారు, దానికి పార్టీ మారింది కాబట్టి తల్లికి వందనం పెట్టారు. ఆ స్కూల్స్ చూసే, దేవాలయాలు చూస్తే మీకు ఇంద్రభవనంలో బంగారులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి అక్కడే కనపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి కనపడుతుంది. మీకు ఇంకా పొలిటికల్గా వెనకాల సజెషన్స్ ఇచ్చి కూడా ఉంటారు కదా. మనం ఈ పథకాలు ఇచ్చేది తక్కువ, కొంచెం నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు, సీఎం ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు, ప్రజల దగ్గర ఉన్నట్టు ఆ టీ షాపు లేకపోతే కలుగీత కార్మికుల దగ్గర లేకపోతే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అతని యోగక్షేమాలు అడగడం తప్ప అతనికి అవసరమైన కార్యక్రమాలు చేయట్లేదు. ఎందుకంటే మీరు నవరత్నాలు అంతకన్నా సూపర్ 6 పథకాలు ఇచ్చారు, అంతకన్నా ఎక్కువ చేస్తా అన్నారు. మీరు చేసినవి తక్కువ. 14 నెలలు అయింది, మీరు చేసింది ఏమైంది? మా 70,000 కోట్లు సుమారు జగన్ గారు అయితే వీళ్ళు 1,00,000 కోట్లు సంక్షేమ పథకాలు సంవత్సరం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 20,000 కోట్ల నుంచి వీళ్ళు ఇవ్వలేదు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? పైగా ఎక్స్ట్రా అప్పు చేశారు. సరే మళ్ళీ ఇంకో పథకం ఏది ఇస్తున్నారు, సో ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వండి, మంచిదేమేం కాదని మీరు ఇచ్చిన హామీ. ఎక్కువ నెంబర్స్ ప్రయాణం చేసేలాగా ఎక్కువ బస్సులు ఫెసిలిటీస్ ఇవ్వాలి. కొన్ని పల్లెవేలు కానీ చిన్న చిన్న 1-2 ఇస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. హామీ ఇచ్చామని చెప్పడం తప్ప ఈ 14 నెలల్లో వచ్చిన 1,000 కోట్లు మీరు సంపద సృష్టించడానికేమో రెవెన్యూ పెంచాలి. ఉన్న రెవెన్యూలో ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బు ఉంది 70,000 కోట్లు. అంటే ఈ సంపద పెంచాలంటే 10,000 కోట్లు పెంచారనుకోండి. అది సంపద పెరగాలంటే సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్లు 25,000 కోట్లు ఆదాయం పెంచాలి. ఆ 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది? 70,000 కోట్లు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. సుమారు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు సంక్షేమ పథకాలకి. ఈ 50-75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి? ఈ 75,000 కోట్లు కాకుండా మా జగన్మోహన్ రెడ్డి యావరేజ్ సంవత్సరానికి 5 ఏళ్ళలో 3 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన. అంటే యావరేజ్ 60,000 కోట్లు అనుకోండి. ఈయన 1,50,000 కోట్లు అప్పు చేశాడు. తక్కువ లెక్కెత్తే ఈ 1,50,000 కోట్లు, ఈ 75,000 కోట్లు, ఈ 2,25,000 కోట్లు మీరు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు? పెన్షన్ కూడా పెంచేస్తున్నారు కదా? అవునండి, పెంచారు. బడ్జెట్ అదే బడ్జెట్ అది ఇచ్చారు. దానికి నేను
అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరగట్లేదా? ఇప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందంటే అండి, ఏదో P4 ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టారంట. ఎవరైతే తెలుగుదేశానికి కానీ మెచ్చుకొని ఆ కూటమి రావాలనుకునే ప్రజలు కానీ, మా ఉండి కాన్స్టిట్యూషన్లో కానీ, రాష్ట్రంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గవర్నమెంట్ టైంలో వాళ్ళకి డోనర్స్ ఇచ్చే విషయంలో కానీ పెద్ద ఇచ్చేవారు కాదండి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, వరద బాధ సాయం కానీ వాళ్ళకి నచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చారని ఫండ్స్ అవి బాగా విపరీతంగా ఇచ్చారండి, వరద సాయం కానీ ఇలాగా. అలాగే కొత్తగా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరైతే సంపన్నుడు ఉన్నాడో మీరు ఫలానా దానికి ఖర్చు పెట్టండి, మీరు ఈ ఫండ్ ఇవ్వండి, ఈ డెవలప్మెంట్కి మీరు సహకరించండి అని వీళ్ళు కొత్త వరవడి తీసుకొచ్చారు P4. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి ఏం అడుగుతాడో మనల్ని ఏం అడుగుతాడని భయపడిపోతున్నారండి. కూటమి ప్రభుత్వం రావాలని కోరుకునే ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ భయపడే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి రోడ్లు వేయాలి, ఏది చేయాలి, డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప పబ్లిక్ ఏదో ఫండ్స్ ఇచ్చి వాళ్ళు కొంతమంది తక్కువ ఉంటారు. పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడు చేస్తూ ఉంటారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొంతమంది ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి టార్గెట్ చేసి మీరు ఇది చేయండి అది చేయండి, టార్గెట్ నీ ఆస్తి ఎంత ఉంది, నీ భూమి ఎంత ఉంది, లేకపోతే నువ్వు ఇక్కడ అన్అఫిషియల్ నీకు ఇది ఉంది, దీని నిమిత్తం నువ్వు డెవలప్మెంట్ ఫండ్స్ డబ్బులు ఇవ్వాలి. పేదరికం నిర్మూలనలో P4 ఎంతవరకు ఉపయోగపడుతుంది? సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచి సంపద సృష్టించడాలు అదొక ఆప్షన్ అంటుంది. మేజర్ ఫస్ట్ అది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, నాశనం చేసాడు. మీరు సంపద సృష్టించారు, సృష్టించాను. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు సంపద ఏం సృష్టించారు, మీ రెవెన్యూ ఎంత పెరిగింది? ప్రతి ఇయర్కి ప్రతి లాస్ట్ మంత్కి లాస్ట్ మంత్కి చూస్తే జగన్ గారి గవర్నమెంట్లో 15% రెవెన్యూ పెరిగింది. నేను చెప్పాను కదా ప్రోగ్రెస్ రిపోర్ట్లో రెవెన్యూ పెరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రెవెన్యూ తగ్గి అప్పులు పెరిగినాయి. ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిధి ఉంటుంది, వ్యాపారం పరిధి అని. అది దాటి మరి ఇన్ని లక్షలు అంత అప్పు చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర ఎంపీలు లేకపోతే మనుగడ లేదు కదా. అందుకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇష్టం అప్పులు తేట ఒకటి, 3 ప్రాంతాలు సమానంగా ఖర్చు పెట్టాలి. హామీలు అన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వరేమో. కూటమి ఆలోచన ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ ఇయర్ కొంత ఇస్తారండి. ఈ ఫస్ట్ ఇయర్ కూడా పెద్ద ఇవ్వకపోదురు, పెన్షన్తో సరిపెట్టేది. మా జగన్మోహన్ రెడ్డి పోరాటాలు చేసి మా నాయకులు వైసీపీ ప్రతిదీ నెలకు 15 రోజులకు ప్రజా సమస్యల పోరాటం మీద ఈ పథకాలు ఇచ్చి మనకి యాంటీ వచ్చేసింది. జగన్ ఏమో బయటకు వచ్చి పబ్లిక్ మీద అడిపోతున్నారండి, మనకి యాంటీ వచ్చేస్తుందని పథకాలు ఇస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువ పథకాలు వాళ్ళు టార్గెట్ అండి వాళ్ళకి. ఈ లోపు తగ్గించేస్తారు, ఎంత తగ్గితే అంత తగ్గించి అంతా మనం ధనవంతుల రాజధాని అమరావతిలో పెట్టుకుందాం. జగన్ అప్పుడు సైకిల్ అర్థం చేసుకోవాలి, జగన్ ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చాడు, మన మాయ మాటలను మనల్ని తగ్గించారు, మనం ఇప్పటి నుంచి ఖర్చు పెట్టక్కర్లేదు, మనం ధనవంతుల రాజధాని అమరావతి మనం చేసుకుందాం ఈ 3 ఏళ్ళు, లాస్ట్ 1 ఇయర్ 1.5 పథకాలు ఇచ్చి మనం ట్రై చేద్దాం, అయితే అవుతుంది అసలు లేదని వాళ్ళ ఆలోచనలో ఉంటారు. అమరావతిని ధనవంతుల రాజధాని అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనస్తత్వం అతను చేసే విధానం, ఇప్పుడు అమరావతి ప్రాంతం అందరూ హర్షింతారు రాజధాని. మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు అమరావతి ఇంద్రలోకం పేరు, అమరావతి మామూలు అమరావతి కాదన్నారు. అదే మామూలు అమరావతి 14-19 సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేయాలండి. విభజన హామీల్లో రాజధాని కట్టి అక్కడ ఉన్న వనరులు కూడా వాళ్ళే పెట్టుకోవాలండి. అది మనకి విభజన హామీలో చట్టంలో ఉన్న కల్పించిన హక్కు అండి. అది మానేసి ఉన్న అవసరాలు కాకుండా ఆ ప్రాంతాన్ని ఎక్కువగా డెవలప్ చేసి, ఇప్పుడు 1,50,000 కోట్లలో కూడా ఇంచుమించుగా 70-80,000 కోట్లు ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల్లో సమానంగా చూడాలి. మనం చూసాం గతంలో హైదరాబాద్ డెవలప్ అయింది, హైదరాబాద్లో కూడా ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఎక్కువ కాలం అయిన వల్ల ఆ ప్రాంతం డెవలప్ అయ్యి అక్కడే రాజధాని ఉండడం సంస్థానం డెవలప్ అయింది. అలాగే అమరావతి స్లోగా డెవలప్ అవ్వాలి. అమరావతి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? అక్కడ కంపెనీలు వస్తున్నాయి కదా, వాటి ద్వారా ఉపాధి పెరుగుతుంది కదా. సంస్థలు రావాలండి, మంచిదే. ఆ వచ్చే సంస్థలు 3 ప్రాంతాలు సర్దాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమరావతి మేము చూసాం, అక్కడ ఏమీ లేదు, 1000 ఎకరాలు తీసేసుకున్నారు. రియల్ ఎస్టేట్ చేద్దామని కాన్సెప్ట్ అండి వాళ్ళకి. కొంత భూమి గవర్నమెంట్ భూమి కింద ఉంటుంది, కొంత అతనికి అనుకూలం వ్యక్తులు కొనుక్కున్నారు, అది రీసేల్ చేసి దాని మీద లబ్ధి పొంది ఈ కంపెనీ వచ్చేస్తుంది ఆ కంపెనీ వచ్చేస్తుందని చెబుతారు. కంపెనీలు రావడం వెల్కమ్ అండి. రాయలసీమలో ఉన్న ప్రాంతాల్లో కంపెనీలు కూడా అమరావతి తీసుకొస్తున్నారు కొన్ని. ఆ పేర్లు నాకు ఐడియా లేదు కానండి. ఒక ప్రాంతంలో డెవలప్ అవ్వకూడదు, ఎప్పుడైనా 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అప్పు చేసిన డబ్బు 3 ప్రాంతాలను ఖర్చు పెట్టాలి. అదే డబ్బు ఆ 1,40,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉంది,
మనం పెద్ద ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయంగా రాజధానికి అప్పులుగా కాకుండా గ్రాంట్ గా తీసుకొస్తుంది, కానీ మీరు లక్షల కోట్ల అప్పుతో రాజధాని నిర్మాణం అంటున్నారు. దీనిపై ప్రజలకు ఎంత మేర ఆర్థిక భారం పడుతుంది? ఇప్పుడు ఖర్చు పెట్టింది రెవెన్యూ లెక్క చూపించాలి కదండి. ఒక ప్రాంతానికి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు? ఖర్చు పెట్టకుండా అనఫిషియల్గా నడవదండి, ఖర్చు పెడతారు. ఈ కాంట్రాక్టుల్లోనే ఎక్సెస్గా రేట్లు వేసేసి ప్రజాధనం లూటీ చేయడం తప్ప ఇందాక మీకు చెప్పాను కదండి, అనఫిషియల్గా వెళ్ళిపోతూ ఉంటున్నాను. ఆ ప్రాంతంలో ఇంతంత ఇన్వెస్ట్మెంట్, ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ ఏరియాలో అమరావతి ప్రాంతంలో మాకు వ్యక్తిగతంగా అమరావతి మీద ఏ విధమైన ఇబ్బంది లేదు, రాజధాని ఉంటాయి ఇబ్బంది లేదు. అక్కడ పంటలు పండి 3 పంటలు పండి 1000 ఎకరాలు తీసుకునే అవసరం లేదు మన ఆంధ్రాకి. సరిపడి భూమి చేసి సరిపడి డెవలప్ చేయమంటారు మా నాయకత్వం కానీ మా పార్టీ కానీ విధానం అంతే. అందుకని ఎక్సెస్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయానికి ఒక చోట మనం అప్పు చేస్తే రేపు పొద్దున ఆ బడ్డీని అంతా రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది. మళ్ళీ సమస్యలు రాకుండా 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలన్న కాన్సెప్ట్ మా జగన్ గారిది. వైజాగ్ కానీ అటు రాయలసీమ కానీ ఇవన్నీ సమానంగా డెవలప్ అవ్వాలి. ఒక ప్రాంతం అన్ని చోట్ల బ్రేక్ చేసేసి అమరావతి ప్రాంతం ధనవంతుల రాజధాని అంటున్నారంటే అక్కడ పేదవాళ్ళు ఉండలేరా? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము పెద్ద పెద్ద ఐకాన్ బిల్డింగ్స్ వస్తాయి, ఇక్కడ మధ్యతరగతి జీవితాలు ఉండక వీలేదు అని రద్దు చేశారు. అదో సైకాలజీగా అదొకటి. ఎందుకంటే ప్రతి ధనవంతుడి దగ్గర చిన్నవాడు పెద్దవాడు ఉంటారు. మనం చెబుతా ఉన్నాం వీళ్ళందరూ ధనవంతులందరూ కూడా గంజి నుంచి బెంచ్కి వెళ్ళిన వాళ్ళే, లేనివాడని తక్కువ చూడటానికి లేదు. మన కాలం కలిసి వస్తే మనం ధనవంతులు, కాలం కలిసి రాకపోతే మనం బెకారులు. ఇవన్నీ నగ్న సత్యాలు అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాంతం ఐకాన్గా ఇదంతా పెద్ద పెద్ద మెరుపులతో చూపించేసి ఆ ప్రాంతం డెవలప్ చేసేసి రియల్ ఎస్టేట్ పెరిగిపోవాలి అని కాన్సెప్ట్. మంచి చేసేవాడు అనుకోండి, చిన్నవాడు ఉండాలి, పెద్దవాడు ఉండాలి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు రావాలి, స్థితిమంతులు ఉండాలి, సంపాదించుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. ఇది ఏంటండి ఇది? ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? గతంలో మా గవర్నమెంట్లో కూడా పెద్ద రేట్లు రియల్ ఎస్టేట్ లేదు, చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ పెరిగిపోతాయని చెప్పి అందరూ ఆశపడి ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్కడికి పెరగాలో అన్ని చోట్ల మార్కెట్లు పెరిగిపోయినాయండి. కొనుగోలుదారుడు ఇంకా అంతకన్నా మించి కొనలేడు. ఇప్పుడు ప్రతి ఇయర్కి పెరిగిపోతే ఎక్కడ పెరిగిపోతాయండి? జగన్ గారి గవర్నమెంట్లో స్టడీగా ఉంది, జగన్ వల్ల మార్కెట్లు పెరగలేదు, రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయిందన్నారు. సరేలే ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్ని ప్రాంతాలు డౌన్ అయిపోయినాయి. అమరావతి ఒకటిగా ఎగబడి స్పీడ్గా వెళ్ళిపోయారు. అమరావతి ప్రాంతం ఆర్థిక సంపన్నులు అందరూ ఎందుకంటున్నామంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అమరావతిలో వెళ్ళవలసిన అవసరం లేదండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డెవలప్ అవుతుంది, అన్ని చోట్ల ఎక్సెస్ మనీ ఉన్న వాళ్ళందరూ అమరావతి చుట్టూ ప్రాంతాలకు వెళ్తారు. అందుకే ఆర్థిక ధనవంతులు అనేది. అందుకే పొలిటికల్గా కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మడుచుకుని ఆ భూములు తక్కువ కొనుక్కుని ఆ పక్కన డెవలప్మెంట్ రావడానికి వాళ్ళకి సహకరిస్తుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ధనవంతుల రాజ్యం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఒక చోటకి వెళ్ళి ఎక్సెస్ మనీ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. మీరు సెలెక్ట్ చేసుకుంది అమరావతి రాంగ్ ప్రాంతం అని చెప్పి వర్షాలు వస్తే వదలు వస్తే మునిగిపోయే ప్రాంతంలో మీరు అక్కడ కట్టడం వల్ల అన్నీ మునిగిపోతున్నాయి. ఇక్కడ ఏమో డెవలప్మెంట్ అవ్వరు, అబ్బాయి ఇది మళ్ళీ అమరావతి అని చెప్పి మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోయింది. టోటల్గా రాష్ట్రం అన్ని చోట్ల ఇంకా గతం కన్నా ఇంకా దారుణంగా పడిపోయింది. ఉపాధి కూడా దొరకట్లేదా? ఉపాధి అవకాశాలు లేవండి, కొనుగోలు శక్తి లేదండి. వ్యాపారాలు ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఇవాళ 8 వరకు జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా డెమోక్రసీ కింద ఉంది, మొత్తం ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదని ప్రజలకు ఆలోచన వచ్చింది. ఎమ్మెల్యే ఉపసభాపతి RRR గారు మీ నియోజకవర్గంలో ఎట్లాంటి డెవలప్మెంట్ జరుగుతోంది? ఇప్పుడు RRR గారు కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ తర్వాత 4వ వ్యక్తి అయిన RRR గారు రాష్ట్ర స్థాయిలో మా జగన్మోహన్ రెడ్డి మా ఎంపీగా ఉన్నప్పుడు మాకు వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ మీద ఆయనకి మాకు గ్యాప్ ఏర్పడింది. గ్యాప్ ఏర్పడిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన జగన్ మీద ద్వేషం పెంచుకొని అప్పుడు అధికార పార్టీ చేసిన తప్పులను ఎండగట్టారు. తప్పులు ఎండగట్టడంలో ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మా పరిపాలనలో చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మీ కూటమి ప్రభుత్వం దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది. అలాగే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలని మా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు తీసుకోవడంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్ గారు బొమ్మ వేశారు. అధికారులు కానీ మా పార్టీ పెద్దలు కానీ సలహా ఇవ్వడంలో చిన్న చిన్న పొరపాటు జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ఫోటో వేసినా యాక్సెప్ట్ చేస్తారు, మోడీ గారు ఫోటో వేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఏది రైతు వారీగా
జగన్మోహన్ రెడ్డి పోటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి జగన్ ఫోటో ఉండడానికి లేదని వాళ్ళు వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి నీకు రాళ్ళ మీద ఫోటోలు కావాలా, నీ బూదో పాతి పెట్టేస్తారు అని మీరు దాని మైనస్ని క్యాచ్ చేసుకుని నిత్యం గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు పోరాడారు. ప్రతిపక్షం అలా యాంటీగా ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడారు. మీరు పోరాడే టైంలో కూటమి ప్రభుత్వం కూడా పోరాడలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు, కానీ గవర్నమెంట్లో ఉన్న లోపాలని టెక్నిక్గా దాన్ని ఉపయోగించుకుని మీరు పోరాడారు. మంచిదే, మళ్ళీ మీకు గవర్నమెంట్ వచ్చింది. అలాగే ఉండిలో కూడా మా పీవీఎల్ గారు ప్రజలకి చాలా సర్వీస్ చేశారు. మీరు చేశారు, పోరాడారు. ఇప్పుడు కూడా మీరు అధికార పార్టీలో ఉన్నారు. మీరు అవ్వాల్సింది మినిస్టర్ స్థాయి ఎప్పుడు అవ్వాలి. అవి మేము చెప్పుకునే స్థాయి మాది కాదు. పోనీ మీకు డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు, మళ్ళీ మినిస్టర్ అవ్వాలి, పెద్ద స్థాయి అవ్వాలని కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటాం. కానీ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు కూడా మీరు గత గవర్నమెంట్లో జగన్ గారి గవర్నమెంట్ రచ్చబండ కార్యక్రమం పెట్టి సమస్యల మీద ఎత్తి చూపారు ఎలాగో, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న సమస్యలను కూడా మీరు పోరాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే మీ వ్యక్తిగతంగా నచ్చలేదు. ఒకప్పుడు మిత్రులు మీరంతా, కాలం బట్టి శత్రువులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎత్తి చూపడంలో ముందున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మీ కూటమికి ఇచ్చిన అధికారాలు, సూపర్ 6 పథకాలు కానీ, ఆక్వా రంగానికి సంబంధించిన కానీ, రైతుల సమస్యలు కానీ ఆ పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు కూడా మీరు గళమెత్తి ప్రశ్నించాలని. ఆక్రమణల తొలగింపు అంశంలో ఎమ్మెల్యే గారి పాత్రపై మీ స్పందన? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆక్రమణలో రాష్ట్ర ప్రభుత్వ భూములు ఆక్రమణలు తొలగించడం చాలా ఈజీ అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీకి యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చేయాలనుకుంటే నిమిషం పట్టదు. అదే ప్రయత్నం గత గవర్నమెంట్లో అయ్యే ఇళ్ళు, అయ్యే ఆక్రమణలు, అయ్యే మీరు చేసేవన్నీ గతంలో ఉన్నాయి. అప్పుడు మా పీవీఎల్ గారు ఏం చేశారంటే, సర్లే ఆక్రమణలు మీరు స్లోగా చేసుకోండి అని ఇళ్ల స్థలాలు ఇచ్చాం, గతంలో కూడా చెప్పాం. మీరు కూడా సమస్యలు ఉన్నప్పుడు 2 వర్గాలు మీ దగ్గర కూర్చోబెట్టుకుని సామరస్యంగా సమస్య కూడా చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించడం వల్ల, లేదా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మీరు ఆవేశంగా అవి పడగొట్టడం జరుగుతుంది, దారులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అది కొంత మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. కొన్ని సమస్యాస్పద ప్రాంతాలు ఉంటాయి, చర్చిలు కానీ, శ్మశానాలు కానీ, అవి మనం తొలగించేటప్పుడు ఆ గ్రామ పెద్దలు కానీ అవసరమైతే మా ప్రతిపక్ష పార్టీలను కూడా కూర్చోబెట్టి సమస్య పరీక్షించండి, ఇద్దరికి మెలేలా చేస్తే ఆ సమస్య పెద్దది అవ్వదు. కానీ మీరు చేసే సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు, కొన్ని మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో అవి వ్యతిరేకత రావచ్చు. మీ వ్యతిరేకత అంటాం, మీరేమో మంచి జరుగుతుందని మీరు చేస్తారు. అదే ఉండి కాసిన నుంచి కూడా మీరు ప్రజలు మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యల మీద కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు పోరాడి ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు మీరు 2సారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఓపిక పట్టి టైం ఇచ్చి చేయొచ్చు, లేదు మీరు ఆవేశంగా చేయాలని చేయొచ్చు. 2 ఆప్షన్లు మీకు ఉంటాయి. ఈ అప్పటికప్పుడు అయిపోయే సమస్య అది రాష్ట్రం అన్ని చోట్ల ఉంది. మధ్యతరగతి జీవితాలు ఉందని చెప్పి ఈ ఆక్రమణలు ఎక్కడ ఒక గజం గవర్నమెంట్ భూమి ఆడు ఇల్లు కట్టుకుంటాడు, అందులో జీవనాధారం చేసుకుంటాడు, దాని మీద నమ్ముకుని అతని వ్యవహారం చేసుకుంటాడు. RRR గారు సమస్య పరిష్కరించే మార్గాన్ని తప్పు అంటారా? ఇప్పుడు సమస్య పరీక్షించే మార్గం కొన్ని చోట్ల అవకాశాలు కల్పించి సైట్ ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. మీ P4 కార్యక్రమంలో మా ఉండి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి చోట ఆర్థిక స్థితిమంతులు ఉంటారు. ఎవరైతే పోరంబోకు వల్ల నష్టపోయి ఉన్నారో ఆ P4 కార్యక్రమాలు పెట్టుకుని ఆర్థిక స్థితిమంతులు కానీ, రైతులు దారులు కానీ ఇబ్బంది వచ్చినా ఆ రైతులను సహకరించి ఆ అబ్బాయి వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చి చేస్తే భవిష్యత్తులో ఆళ్ళు కూర్చుని మీకు తగలకుండా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రజాసేవ చేయడం ఒక ఎత్తు, మీకు తెలియకుండా నెగిటివ్గా కొన్ని ప్రజల్లో అసంతృప్తిగా వెళ్ళి సమస్యలు పోవడం ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళు బాధపడి వాళ్ళ జీవితాలు అత్తపాదాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడిపోయి జీవితాంతం ముసిరి పడి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సాటిస్ఫై చేయాలంటే మీరు చేయొచ్చు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఫార్మర్స్ చాలామంది సహకారం చేస్తున్నారు, మీకు డెవలప్మెంట్ ఫండ్స్ కింద వస్తున్నారు. మీరు చేసే డెవలప్మెంట్కి అందరూ సహకరిస్తున్నారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ దగ్గర నమస్కారం పెట్టి డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తున్నారు. లోపల బాధ కలిగినా ఏం చేసినా అది డెవలప్మెంట్ కింద మీరు చేస్తున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి. ఆడికి మళ్ళీ జీవితం అతను కోల్పోలేడు. సమస్యలు పెద్దగా అవుతున్నాయి. ఆ సమస్యను చిన్నగా పరిష్కరిస్తే
అతను హ్యాపీగా ఉంటాడు, మీకు ఇబ్బంది ఉండదు. మీరు మామూలుగా ఓ కాన్స్టిట్యున్సీ నాయకుడు కాదు కదండి, మీరు రాష్ట్ర స్థాయి నాయకుడు. మీరు ఇది ఒకటే కాకుండా రాష్ట్ర సమస్యలు కూడా గళమెత్తాలని కోరుకుంటూ మా ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక వైసీపీ నాయకుడిగా నా విన్నపం ఉన్నది. మీరు ఈ మధ్యకాలంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? అదే ప్రజల్లో మన ఈ మధ్యన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మన గ్రామాల్లో తిరగడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాపం ఆశపడ్డారు, జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం, వీళ్ళేమో మనకు హామీలు ఇచ్చారు ఏమీ నెరవేర్చట్లేదు, మనం ఎప్పటికైనా జగనే, చంద్రబాబు నాయుడే, హామీలు ఇచ్చి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడికి వాళ్ళేం కొత్త ఏం కాదు, మళ్ళీ మేము మోసపోయాం, మళ్ళీ మేము జగన్ నెగ్గించుకుంటాం, మళ్ళీ మాకు జగనే కావాలి అని ప్రజల్లో ఒక ఆలోచన విధానం మారిందండి. చాలా స్పీడ్గా వచ్చిందండి వ్యతిరేకత. మా గవర్నమెంట్ ఏంటంటే ప్రజలు సర్వీస్ చేసి చిన్న లేనిపోని ప్రోపగండలో హైలైట్ అయిపోయినాయండి. ఇదేమో చేయకుండానే ప్రజలకు ఇప్పుడు తెలుసుకుంటున్నారు జగన్ గారు ఏం చేశారు, ఈయన ఏం చేయలేదు అన్నది ప్రజలకు తెలుస్తుందండి. కూటమి ప్రభుత్వంలో ఈ బీజేపీ వాళ్ళు కూడా అండి, ఈ జనసేన వీళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల సమస్య మనం తీర్చాలి, ప్రజలకు హామీ ఇచ్చాం, మనకు అధికారం ఇచ్చారు, ఈ అధికారాన్ని మనం ప్రజలకి ఎంతవరకు మేలు చేస్తే వాళ్ళు మనల్ని గుర్తించుకుంటారు. మా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఉంటే వాళ్ళ తండ్రి గారి ఫోటో పక్కన మనం ఉన్నా లేకపోయినా మనం ఆశయాలు జీవించాలని కోరుతూ ఆశయాలతో ముందుకు వచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోయినా విజనరీ నాయకుడు అని ప్రజలు నమ్ముతారు. అది మాకు బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తున్నారు, ఎవరైతే గతంలో జగన్ గారిని ద్వేషించేవారో రాబోయే మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తుంది, జగన్ గారు కట్టరా, వీళ్ళంతా ఏమీ లేదు అని ప్రజల్లో ఒక ఆలోచన అయితే వచ్చిందండి. భారత్ మీద అమెరికా ట్రంప్ పెంచిన సుంకాల నేపథ్యంలో ఆక్వా రైతుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఆక్వా రైతు సోదరులు కూడా మాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆక్వా రంగానికి చేయవలసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆక్వా రంగంగా ఏం ఇబ్బంది వచ్చినా, ప్రైస్లు అప్ అండ్ డౌన్ అయినా, మోనోకోల్ని కంపెనీ వాళ్ళు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు చేసినా కమిటీ వేసి మీటింగ్ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఎదరికెళ్ళేవారండి. చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళందరూ మోనోకోల్ అయిపోయి కంపెనీలు ఆపేస్తామనే పరిస్థితి దాకా వచ్చి అంతవరకు ఒత్తిడి చేసేవారు జగన్ గారు. కమిటీ వేసి రైతు సమస్యలు మనం తీర్చాలి, రైతుల సమస్య తీర్చాలని చెప్పి అలాగే ప్రైస్లో కానీ మేజర్గా ఆక్వా రంగానికి ఫీడ్ అండి. గతంలో కన్నా ఇప్పుడు ఫీడ్ ఫ్రైట్ రా మెటీరియల్ రేట్లు బాగా తగ్గినాయండి. అప్పుడు రేటు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రేటు ఉంది. అప్పుడు జగన్ గారు కూడా ఒత్తిడి చేసి ఎంత కొంత రైతులు సేవ్ చేయాలి, మీరు రేట్లు తగ్గించాలని ఒత్తిడి చేసి మీటింగ్లు పెట్టేవారు. పైగా మాకు ఎదురేంటంటే జగన్ గారికి అంటే కేజీకి 5 రూపాయలు ఏమో ఫీడ్ ప్లాంట్ వాడు ఇచ్చేస్తాం, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏమో కేజీకి 5 రూపాయలు కమిషన్ ఇచ్చేస్తున్నారని ప్రోపగండ చేశారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమో రైతు సమస్యల మీద నిత్యం పోరాడేవారు. ఆయన మా కేడర్ మీటింగ్లు పెట్టి ఒత్తిడి చేసి పోరాడేవారు. ఈ ఆక్వా రంగంలో రైతులకి, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి, సీడ్ హ్యాచరీ వాళ్ళకి సమస్యలు ఉంటాయి, కానీ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి సమస్యలు బాగా తక్కువ. రా మెటీరియల్ రేట్ని బట్టి రేటు పెంచాలి, రా మెటీరియల్ రేటు తగ్గినప్పుడు తగ్గించాలి, కానీ వీళ్ళు మోనోకులు అయిపోయారు. ఈ ఆక్వా రంగంలో ఎక్కువ ఇబ్బంది పడేది రైతు, డీలరు. ఫీడ్ ప్లాంట్ సేఫ్, ఎందుకంటే మేజర్ మల్టీనేషనల్ మంచి కంపెనీలే ఎక్కువ మార్కెట్ షేర్ వాళ్ళకే వెళ్తుందండి. 80% వాళ్ళ ఫీడ్ వెళ్తుంది. ఎందుకంటే బ్యాంక్ షూరిటీ, బ్యాంక్ గ్యారంటీ ఉంటాయి, కానీ వాళ్ళు మెటీరియల్ డీలర్కి రాదండి. ఈ డీలర్ ఏమో మొత్తం క్రెడిట్ ఇచ్చుకోవాలి, రిస్క్ అంతా డీలర్ పడతాడు. సేఫ్ జోన్లో ఉంది ఫీడ్ ప్లాంట్. ఆక్వా రంగంలో ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంది ఫీడ్ ప్లాంట్. రైతుల కష్టాలు కూడా గుర్తించరండి వాళ్ళు, ఎందుకంటే అది రా మెటీరియల్ బాగా తగ్గినాయండి, రేట్లు బాగా తగ్గించాలి. వాళ్ళకి ఒక నిజంగా ప్రాఫిట్ కొంతకాలం తగ్గినా పర్లేదు, నష్టపోయేది డీలర్ నష్టపోతాడు, రైతు నష్టపోతాడు. ఎందుకంటే పెట్టి అప్పులు తెచ్చి కంపెనీకి పేమెంట్ కట్టి, బ్యాంక్ గ్యారెంటీ కట్టి అన్నీ చేసి డీలరు. ఈ డీలర్ అంతా రైతుకి పెట్టుబడి చేస్తాడు, డీలరు రైతు నలిగిపోతాడు. ఫీడ్ ప్లాంట్ వాడు సేపు ఆక్వా రంగంలో, కానీ ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కూడా రేట్లు తగ్గలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు తగ్గలేదండి, తగ్గాలి. రా మెటీరియల్ బాగా తగ్గింది. ఈ ఆక్వా రైతులు భీమవరాన్ని మీటింగ్ పెట్టారు, రైతు సంఘాలు మీటింగ్ పెట్టారు. దానికేమో రఘురామకృష్ణ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. ఈ ఆక్వా రంగ సంబంధించిన ఫీడ్ ప్లాంట్ వాళ్ళు అందరూ మొన్న వరదలు వచ్చే టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ గట్టిగా గొడ్ల కింద ఇచ్చేసారండి వాళ్ళు. ఇంకా వాళ్ళని క్వశ్చన్లు ఏంటి లేదండి, వీళ్ళు
వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మనం చేయడానికి లేదని సమస్యని పరిష్కరించుకొని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నిత్యం సమస్యను పరిష్కరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడ్డ 5 ఏళ్ళు సబ్సిడీ కార్యక్రమం ఇచ్చారు. కానీ ఆక్వాస్ రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ పవర్ కరెంట్ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. కాకపోతే ఏంటంటే ట్రాన్స్కోకి మన రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు మీద ఇవ్వాల్సిన బకాయిలు బాగా ఎక్కువ ఉన్నాయి, 1,00,000 కోట్లు దాటేసి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్ గారు ఆ రోజులో వడ్డన పాత బాకీలు కూడా వడ్డన చేశారని వ్యతిరేకత తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పెంచేటంటే ఇంకా అంతకన్నా తగ్గించడం ఎవరి అవదండి. ఆయన ఎంతవరకు అవకాశం ఉంటే చూసి చేయగలరు. ఆ రోజు బడ్జెట్ పెరిగిపోయి సబ్సిడీ ఇచ్చింది భారం పెరిగిపోయి వాళ్ళకి కట్టవలసిన అమౌంట్లు పెరిగిపోయి భారం పడిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తగ్గిద్దామని చెప్పారు. తగ్గించడానికి ఈయన చేతిలో కూడా ఏం లేదండి, అది వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ 15,000 కోట్లు పెంచారు ఈ సంవత్సరం అండి. మళ్ళీ ఈ సంవత్సరం 20,000 కోట్లు. అలా కరెంటు భారం పెంచుతూనే ఉంటారండి అది. ఎందుకంటే వాస్తవాలు అయితే పెంచాలి, పెంచుకుంటూ పోతారండి. పెంచుతారు తప్ప తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు. అయినా జగన్ గారు పెంచారంటే ఇంకా ఎవరి వల్ల తగ్గించడం వల్ల అవ్వదు. అతను అది ఆచి చూసి అన్ని రంగాలుగా చూసి ఇబ్బంది లేకుండా చేసాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచేశారు. మీరు నమ్మిన చంద్రబాబు నాయుడు తగ్గించేస్తారని నమ్మారు. 5 ఏళ్ళు జగన్ గారు సబ్సిడీ ఇచ్చారు. పాత బాకీలు బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి జగన్ గారి కోపం మీద అందులో హౌస్లు కూడా పడ్డాయండి ఎక్కువ. జగన్ గారి టైంలో కొంచెం పెంచారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ పెంచారు. ఈ పవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి ఆక్వాలకి, గృహాలకి, ఆక్వాకి. ఎందుకంటే వాడకం కన్జంప్షన్ పెరిగిపోతుంది రోజు రోజుకండి. జనాభాలు పెరిగి అవసరాలు పెరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించాలి. అలాగే ఇవాళ ప్రైస్ అమెరికాకి మనకి ఇండియాకి వాళ్ళకి ఉన్న అంతర్జాతీయంగా అమెరికా ట్యాక్స్లు వేయడం వల్ల రైతు రంగం బాగా కుదిరిపోయే పరిస్థితి ఉందండి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి రాష్ట్రానికి ఆక్వా రంగం మెయిన్ ఇటు చైనాతో కానీ అమెరికాతోని సంబంధాలు మెరుగుపరుచుకొని ఈ ఆక్వా రంగాన్ని బతికించాలని చెప్పి, ఇది సమస్య మన లోకల్ సమస్య కాదు, ఇంటర్నేషనల్ సమస్య. ఈ ట్రంప్ గారికి, మోడీ గారికి ఇద్దరు వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు వీళ్ళు స్పీడ్గా తీసుకోవడం, కొన్ని నిర్ణయాలు వాళ్ళు స్పీడ్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆక్వా రంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేయవలసింది ఆక్వా రైతుల్ని సేవ్ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతులకి ప్రైస్లో కానీ ఫీల్డ్లో కానీ వ్యవహారాలు రైతులకు ఇబ్బంది పడ్డప్పుడు ఆక్వా రంగ రైతులతో కానీ ఫీడ్ ప్లాంట్తో కానీ రైతు సమావేశాలు ఎక్కువగా పెట్టి రైతు సమస్యలు కూడా పరీక్షించాలని కోరుకుంటూ రైతులను ఒకసారి ఆలోచించి, మా జగన్మోహన్ రెడ్డి రైతులకు సేవ చేయడానికే మీకు 5 ఏళ్ళు ఎక్కువ చేశాడు, అతను చేయింది టీడీపీ కూటమి ప్రభుత్వం చేయలేదు. సరే ఒకసారి అయితే మమ్మల్ని ఓడించారు, ఈసారైనా మా జగన్మోహన్ రెడ్డి మంచిని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజా సర్వీస్ చేసి అవకాశం వరకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అతను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో మాటలు చెబుతారు తప్ప సమస్యల మీద పోరాడరు. ప్రభుత్వాలైతే ఆక్వా రైతులకి కొంత వెసులుబాటు కలిగించి సపోర్ట్ చేయాలా? ప్రభుత్వాలు అయితే ఆక్వా రంగం ఏంటంటే మన ఆంధ్రాలో ఎక్కువ ఆక్వా రంగం అండి. దీని మీద ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని మీద ప్రజల యొక్క జీవన విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆక్వా రంగం మంచి క్రైసిస్లో ఉన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ వరకు ఎంతవరకు చేయగలరో సహకారం చేస్తూ ఉండాలి. బీజేపీ పాలన కేంద్రంలో ఎలా ఉంది? బీజేపీ వాళ్ళ పరిపాలన, మోడీ గారు ప్రపంచ దేశాలు ధీటుగా దేశాన్ని చేస్తారని ఒక ప్రజల్లో ఒక నానుడిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ప్రపంచ దేశాలతో మనకున్న సత్సంబాలు వరకు పూర్వం మన అమెరికాతో ఎక్కువ, ఇంతకుముందు అమెరికాతో ఎక్కువ చేసాం. చైనాతో గ్యాప్ ఉంది, బంగ్లాదేశ్తో గ్యాప్ ఉంది, పాకిస్తాన్తో గ్యాప్ ఉంది. మనం ఎంత అవకాశం ఉంటే ప్రపంచ దేశాలు, సరిహద్దు దేశాలు కానీ చైనాతో కానీ అన్ని దేశాలతో మనం స్నేహం చేయాలి. ఆ సమస్యలు ఉంటాయి, సమస్యలని మనం పెద్ద మనిషి తరహాలో పక్కవాడిని కూడా మనం మార్చుకోవాలి, చెడ్డవాడిని వాడు కూడా మంచివాడిని చేసుకోవాలి. మనకి ఎక్కువ పాకిస్తాన్కి మనకి ఉగ్రవాదం మీద ఎక్కువ సమస్య వస్తుంది, దాని మీద వాళ్ళకి మనకి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. అలాగే కాకుండా పక్కన బంగ్లాదేశ్ కానీ చైనా కానీ పాకిస్తాన్, అమెరికా దేశాల్లో మనం చేసిన ఎంతవరకు మా స్నేహం చేసిన దానికి, గత కాంగ్రెస్ గవర్నమెంట్లు చేసిన దానికి ఇప్పుడు దానికి పెద్ద తేడా ఏమీ కనపట్టలేదు. కాకపోతే ఒక హైపు మోడీ గారు చేస్తారని వైపు. నెక్స్ట్ మనకు పెద్ద మైనస్, ప్రపంచ దేశాల్లో మన ఇండియాకి గౌరవం ఏంటంటే సర్వ మతాలు, సర్వ కులాలు, మతాలు అన్నీ
లౌకిక రాజ్యం కాబట్టి ఇండియాలో ప్రపంచ దేశాల్లో ఇండియా యొక్క గౌరవం ఎక్కువ. అలాగే మన ఇండియా కూడా జనాభా ఎక్కువ. ఇండియా కూడా ప్రపంచ దేశాల్లో మన ఇండియా కూడా కొనుగోలు శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. ఆ పెరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాలు కూడా అన్ని రంగాల్లో కూడా మన ఇండియా రావాలని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బిజినెస్ పొటెన్షియల్ మన ఇండియాలో ఉంది. మన ఇండియా అన్న గౌరవాన్ని మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఓ టైప్లో చేసుకొచ్చారు, మీరు ఓ టైప్లో చేస్తున్నారు. నా కోరిక ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఇండియా ఉన్న గౌరవాన్ని, ఈ గౌరవాన్ని ఇలాగే అన్ని కులాలు మతాలకు సామరస్యంగా లౌకిక దేశంగా ఇండియా ఉంటే ప్రపంచ దేశాలు కూడా మన గౌరవం ఇస్తాయి. కానీ ఇప్పుడు బీజేపీ విధానం ఏంటంటే హిందూ దేశంగా దేశాన్ని మార్చాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నాళ్ళు చేసిన స్వతంత్ర పోరాటాలు కానీ మనకున్న గౌరవాలు కానీ హిందుత్వం దేశంగా ఉండడం వల్ల మన దేశానికి నష్టం వస్తుందని నాకు వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ప్రపంచ దేశాల్లో మనం చూస్తే మన హిందుత్వ దేశాన్ని మనం చేయాలని మనం ఆలోచన మనం ఉంటే, మనం ముస్లిం దేశాలు జిహాద్ పేరుతో ముస్లిం దేశాల వాళ్ళని వాళ్ళు కోరుకుంటే, ఎక్కువగా ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలు కమ్యూనిటీ ఉన్న దేశాలు ఎక్కువ. వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్ మతం ఉండాలని కోరుకుంటే, రేపు పొద్దున భవిష్యత్తులో ఇండియాలో ఇవాళ మీరు చేస్తున్నది హిందుత్వం దేశం చేయడం వల్ల తాత్కాలికంగా మీరు మంచి జరుగుతుందని అనుకోవచ్చు తప్ప, లౌకిక విధానంగా ఉన్నని చెప్పి ఇండియా గౌరవం ఇంకా పెరుగుతుందని కులాలు మతాల మధ్య సామరస్యం చేయకుండా ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల మీద విదేశీ విధానంలో కన్నా మీరు ఇతర దేశాలు తిరిగి కన్నా ఎక్కువ స్వదేశంలో రాష్ట్రాల్లో కూడా మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి కాకుండా మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీరు ప్రధానమంత్రి స్థాయి నుంచి మీరు కొంత ప్రతి రాష్ట్రంలో స్టే అయ్యేలాగా నెలకు ఒక రోజు 2 రోజులు ఆ రాష్ట్రాల సమస్యల మీద పోరాడి పార్టీకి మన పార్టీకి అనుకూలమా వ్యతిరేక పార్టీ కాకుండా రాష్ట్ర ప్రజలకు హక్కులు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినవి కానీ కేంద్రం చేయవలసిందిగా కోరుతూ సామాన్యుడిగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని అండబెట్టాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.